ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు, వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెషియస్ టైం. సో ఈ 17th నవంబర్ 2020 కొరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ని మనం వినబోతున్నాం. సో మీరు కాన్సన్ట్రేషన్గా ఈ మాటను ఆలకించి మీ జీవితంలో జరిగే అనేక ప్రమాదాల నుంచి మీరు కాపాడుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కుటుంబాలు. ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్రెండ్స్ని విడగొట్టడం, కుటుంబాలను విడగొట్టడం, బిజినెస్ని విడగొట్టడం, లేకుంటే బాసు అక్కడ ఉండే ఎంప్లాయీస్ మధ్య విభేదాలు తీసుకురావడం. సో ఇవి ఎక్కువ అయిపోతూ వచ్చాయి. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య, అన్నదమ్ముల మధ్య. సో ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో సపరేషన్, ఎందుకంటే ఇదొక అపవాది క్రియ. అంత్యకాలంలో చాలామంది తోడేళ్ళు గొర్రెల వేషం వేసుకొని కుటుంబాలకు జొరబడి, అంటే వాళ్ళు పైన మనకు ప్రేమగా ఉన్నట్టు చూపిస్తారు, కానీ మీ అభివృద్ధిని ఓర్చలేక అసూయపడి ద్వేషంతో కుటుంబాలని, సంఘాలని, మంచి స్నేహితుల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారండి. సో వీటి నుంచి మనం కాపాడుకోవాలి, ఎందుకంటే యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. అవునండి, ఎప్పుడైతే మనం ఐకమత్యమే మనకు బలం. అందుకే దేవుడు కూడా ఏం చెప్తాడంటే మీరు సమాధానంగా ఉండండి. కుటుంబంలో ఎప్పుడైనా శిష్యులకి ఏం చెప్తారంటే, మీరు ఎప్పుడైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మొదట ఆ ఇంటికి సమాధానాన్ని పలకండి, పీస్ బీ అంటు యూ అని పలకండి అని యేసు ప్రభు కూడా ఫస్ట్ ఇండికేషన్ ఇస్తాడు, ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. సో ఒక సేవకుడు అనేటువంటి ఒక వ్యక్తి కుటుంబంలో సమాధానాన్ని, సంఘంలో సమాధానాన్ని, ఎక్కడైనా సరే అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానాన్ని తీసుకొస్తాడు. మీ జీవితంలో ఎవరైతే అసమాధానాన్ని తీసుకొస్తారో వాళ్ళని మీరు ఖచ్చితంగా దూరం పెట్టాలండి. ఇది కంపల్సరీ. చాలామంది ఏం జరుగుతుందంటే, భర్త లేనప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి భర్త గురించి నెగిటివ్గా చెప్పడం, లేదా భార్య లేనప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి భార్య గురించి నెగిటివ్గా చెప్పడం, లేదా తల్లిదండ్రులకు పిల్లల గురించి నెగిటివ్గా చెప్పడం, పిల్లలకు తల్లిదండ్రుల గురించి నెగిటివ్గా చెప్పడం, విశ్వాసులకు సేవకుని గురించి నెగిటివ్గా, సేవకునికి విశ్వాసులకు నెగిటివ్గా. సో ఈ విధంగా వాళ్ళకి ఏమొస్తుందంటే, ఇది ఒక పైశాచిక ఆనందం. అంటే ఒకడు బాగుంటే వీళ్ళు ఓర్వలేరు, ఒకరు అభివృద్ధి చెందితే వీళ్ళకి నచ్చదు. సో ఇలాంటి టైం లేక మనం వచ్చేసాం. అందుకే 17th Proverbs and verse 9లో ఈ విధంగా రాయబడింది. నేను యాంప్లిఫైడ్ బైబిల్ నుంచి చదువుతున్నాను అండి. 17th Proverbs and verse 9. He who covers and forgives an offense seeks love, but he who repeats or gossips about a matter separates intimate friends. తెలుగులో చదువుదామండి. సామెతలు 17:9. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. అవునండి, ఇక్కడ ఇద్దరు మిత్రుల మధ్య, లేదా భార్యాభర్తల మధ్య, లేదా సంఘంలో, లేదా సావాసంలో, సమాజంలో వీళ్ళు ఏం చేస్తారంటే భేదాలు సృష్టించేవారు. ఎవరు వీళ్ళంటే, ఎలా కనుక్కుంటామంటే, జరిగిపోయిన ఒక తప్పు, ఒక పొరపాటుని మాటి మాటికి దాన్ని ఎత్తుతూ ఉంటారు. చూడు నీ కొడుకు ఏం చేశాడు, చూడు మీ నాన్న ఏం చేశాడు, చూడు మీ అన్న ఏం చేశాడు, చూడు మీ తమ్ముడు ఏం చేశాడు, చూడు నీ భర్త ఏం చేశాడు, నీ భార్య ఏం చేస్తుంది, నీ భర్త ఏం చేస్తున్నాడు. సో వీళ్ళు ఒకరింట్లోకి దూరి ఆ కుటుంబాలని పాడు చేస్తారు, వాళ్ళ మధ్య ఉండే ప్రేమను చల్లారు చేస్తారు, విడగొట్టేస్తారు. సో దయచేసి మీరు తల్లిదండ్రులు అయితే మీ బిడ్డల గురించి మీకు ఎవరైనా చెడుగా చెప్తున్నప్పుడు వినొద్దండి. మీ తల్లిదండ్రుల గురించి చెడుగా చెప్తున్నప్పుడు వినొద్దండి. మీ భర్త గురించి, మీ భార్య గురించి మీతో నెగిటివ్గా చెప్తున్నప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే దయచేసి మీ ఇంట్లోకి ఎంటర్ కానివద్దండి. ఈరోజు చాలామంది కుటుంబాల్లో, ఎందుకంటే భర్తలు ఆఫీస్కి వెళ్ళిపోయాక, లేకుంటే ఆ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వృద్ధులైన పేరెంట్స్ దగ్గరికి ఇలాంటి ఒక గుంపు బయలుదేరారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇల్లు తిరుగుతూ ఇంట్లో చిచ్చు పెట్టడం. అవునండి, సంఘాలు తిరుగుతూ సంఘాలలో చిచ్చు పెట్టడం. మీ సేవకుడు ఇట్లా వాడని, లేదా మీ విశ్వాసులు ఇలాంటి వాళ్ళని. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒకరు బాగుంటే వీళ్ళకి కడుపు నొప్పి, వీళ్ళు ఓర్వలేరు. దయచేసి మీ పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే డైరెక్ట్గా మీరే మాట్లాడండి.
మీ భర్త ఏదైనా పొరపాటు చేస్తున్నట్లయితే డైరెక్ట్గా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడి మీరే పరిష్కరించుకోవడానికి ట్రై చేయండి దేవుని సన్నిధిలో. ఒకరిని మీరు పిలిచి పెద్దరికం ఇచ్చి పెత్తనాలు చేయడానికి వేరే వాళ్ళకు అవకాశం ఇస్తే దయచేసి మీ లైఫ్ని పోగొట్టుకుంటారు, మీ కుటుంబాన్ని పోగొట్టుకుంటారు. దయచేసి అవకాశం ఇవ్వద్దండి. మీ భర్త గురించి వేరే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడే అవకాశం ఇవ్వద్దండి. మీ భార్య గురించి వేరే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడే అవకాశం ఇవ్వద్దండి. మీ పేరెంట్స్ గురించి, మీ చిల్డ్రన్స్ గురించి, మీ కుటుంబం గురించి వేరే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నట్లయితే దయచేసి వాళ్ళని రానివ్వద్దండి, దూరం పెట్టండి. దుష్టుల ఆలోచన చొప్పున ఒక పాపుల మార్గం నిలవక అపాసకులు కూర్చుని చోటన కూర్చుండక. అవునండి, కొంతమందితో నడవకూడదు, కొంతమందితో నిలబడకూడదు, కొంతమందితో కూర్చోకూడదండి. మర్చిపోవద్దండి. నడవక, నిలవక, కూర్చుండక. మీ క్షేమాన్ని కోరేవారితో మీరు కూర్చోవాలి, మిమ్మల్ని కలిపేవారితో మీరు కూర్చోవాలి. తప్పిదాలు దాచిపెట్టి ప్రేమను వృద్ధి చేయవాడు ఏం చేస్తాడు? తప్పిదాలు దాచిపెడతాడు. మనందరూ పొరపాటు చేస్తాం. ఈ ప్రపంచంలో పొరపాటు చేయని వాడు ఎవడు ఉండడు. యేసు ప్రభు ఒక్కరే పర్ఫెక్ట్. మనందరూ మిస్టేక్స్ చేస్తాం. కొత్తగా మీకు మ్యారేజ్ అయింది, గమనించండి, అక్కడ ఉండే వాళ్ళే మీ భర్తను మిమ్మల్ని విడదీయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకు? వాళ్ళకి వేరే పని ఉండదు. వాళ్ళ శాడిజంతో ఇది ఒక పైశాచిక ఆనందం అనమాట. ఒకడు పాడైతే వీళ్ళు నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకరు బాగుంటే వీళ్ళకి నిద్ర పట్టదు, తిన్నది అరగదు. అందుకే సామెతల్లో చెప్తా వచ్చారు, ఇలాంటి భేదాలు సృష్టించే వారిని మీ కుటుంబంలోకి రానివద్దండి. చూడండి, వన్స్ మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత దేవుని తర్వాత మీ భర్త, దేవుని తర్వాత మీ భార్య ముఖ్యం, మీ పిల్లలు, మీ కుటుంబం ముఖ్యం. సో కుటుంబాలని కట్టే వాళ్ళని, కుటుంబం ఎలా కట్టుకోవాలని చెప్పే వాళ్ళకు మీరు విలువ ఇవ్వండి. అంతేగాని కుటుంబాలని నీ భర్త మాట ఏమింటావు. చాలామంది ఏం చేస్తారంటే భార్య భర్తలకు మధ్యలో చిచ్చు పెట్టేస్తారు, పిల్లలకు తల్లిదండ్రులకు కాకుండా చేస్తారు. ఈరోజు చాలా కుటుంబాలు వీధులు పడ్డాయి. ఎంతోమంది సన్యాసులు అయిపోయి రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో ఉన్నారు. వాళ్ళందరూ ఒకప్పుడు కుటుంబాలు కలిగిన వారే. ఈరోజు రైల్వే స్టేషన్, బస్టాండ్లో ఉన్నారు. ఈరోజు జీవితం మీద విరక్తితో ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు. ఆ ఆలోచనలో కొంతమంది యవనస్తులు ఉన్నారు. మీ కొడుకు ఎప్పుడు బాగుపడతాడు, వానికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, వాడంతే వేస్ట్ ఫెలో. ఒకవేళ నీ కొడుకు గురించి ఈ విధంగా ఎవరైతే నీతో చెప్తున్నారో వాళ్ళకు దూరం అయిపో. చూడండి, అందరి జీవితాలు ఒకేలా ఉండవు. అందరి జీవితంలో అందరికీ ఒకే ఏజ్లో మ్యారేజ్ కాదు, అందరికీ ఒకేలాంటి జాబ్ రాదు, అందరూ ధనవంతులు కాకపోవచ్చు. మీ బిడ్డలు పేదోళ్ళు, మీ బిడ్డలు జాబ్ లేదన్నది మాత్రం మీరు చంపుకుంటారా చెప్పండి? మీ బిడ్డలు చదువుకోలేకపోవచ్చు, వాడు ఇంకొక దాంట్లో టాలెంట్ ఉంటుంది. మీరు డబ్బు సంపాదించలేకపోవచ్చు, మీరు మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. మీరు అందరిలాగా ఆస్తులు సంపాదించుకోవచ్చు. చూడండి, అందరూ కలెక్టర్లు, ఇంజనీర్లు కాలేరండి, అందరూ డాక్టర్స్ కాలేరు. మీరు వాళ్ళతో ఎందుకు పోటీ పడతారు? సంతోషంగా జీవించగలిగితే అంతకంటే గొప్ప ఐశ్వర్యం ఏముంది చెప్పండి? చాలామంది పోల్చుకుంటూ మా భర్త గొప్పోడు. అవును, నీ భర్త గొప్పోడు అయితే మంచిదే. వేరే వాళ్ళని ఎందుకు చులకనగా చూస్తారు? ఈరోజు చాలామంది గొప్పోళ్ళు అయిపోయిన తర్వాత వేరే వాళ్ళని చులకనగా మాట్లాడడం ప్రారంభిస్తారు. చూడండి, ఇది ప్రమాదం. ఇలాంటి వారిని మీ దరికి చేరనివ్వద్దండి, ఎందుకంటే కుటుంబాలు పోతాయి. ఒకటి గమనించండి, మనం అందరం దేవుని ఎదుట లెక్క చెప్పాల్సి ఉంది. నీకు ఇచ్చిన భార్యను బట్టి, భర్తను బట్టి, బిడ్డలను బట్టి, నీకు దేవుడు ఏది ఇచ్చినా సరే దాని గురించి నువ్వు లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడంటే అది ఒక్కనివే అనుభవించడానికి కాదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, కానీ వాళ్ళని విడగొట్టకూడదు, ప్రేమతో వాళ్ళని కట్టాలి. కాబట్టి పొరపాటు చేస్తున్నా వాళ్ళని ప్రేమతో కట్టడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని కూలగొట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు. అలాగా ఎవరైనా ప్రయత్నం చేసే వాళ్ళని దయచేసి మీ ఇంట్లోకి రానియద్దండి, వాళ్ళు చెప్పే మాటలు వినొద్దండి. ఈ రోజుల్లో ఇలాంటి గుంపులు బయలుదేరాయి. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో జాగ్రత్త. మన పొరుగు వారిని ప్రేమించాలి, కానీ అదే టైంలో వాళ్ళతో జాగ్రత్తగా కూడా ఉండాలి. ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆశీర్వదించుగాక. ఈ మెసేజ్ మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. వాళ్ళు జాగ్రత్త పడతారు, కాబట్టి మీరు బ్లెస్ అవుతారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ ఇన్ జీసస్ మైటీ నేమ్.